Hi friends, this is Prithvi. Welcome to day 23 of Microsoft Power Platform 100 days job preparation series. ఈ రోజు మనం SharePoint లో బెస్ట్ టాప్ పర్మిషన్స్ ఏంటి అండ్ సెక్యూరిటీ ఎలా ఇస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ ని షేర్ చేయడం మర్చిపోవద్దు. మనం SharePoint లో పర్మిషన్స్ అనేవి మనకి 4 టైప్స్ ఉంటాయి. టాప్ లెవెల్ పర్మిషన్ ఏంటి అని అడిగితే సైట్ కలెక్షన్ అడ్మినిస్ట్రేటర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఫుల్ కంట్రోల్, తర్వాత డిజైన్, తర్వాత ఎడిట్, తర్వాత కాంట్రిబ్యూట్, తర్వాత వ్యూ, తర్వాత రెస్ట్రిక్టెడ్ వ్యూ. సో ఇవన్నీ మనకి యాక్సెస్వి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు సైట్ లెవెల్ పర్మిషన్స్ ఉంటాయి, లిస్ట్ లెవెల్ పర్మిషన్స్ ఉంటాయి, లైబ్రరీ లెవెల్ పర్మిషన్స్ ఉంటాయి అండ్ ఐటమ్ లెవెల్ పర్మిషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ దేనికైనా కానీ మీరు ఇప్పుడు సైట్ అనుకోండి, సైట్ లోకి వెళ్ళి సైట్ సెట్టింగ్స్కి వెళ్తే అక్కడ మీరు సైట్ పర్మిషన్స్కి వెళ్తే అక్కడ నుంచి మీరు పర్మిషన్స్ అనేది మీరు యాక్సెస్ ఇవ్వచ్చు ఎవరికైనా కానీ అండ్ రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు యూజర్స్ ని. అలాగే లిస్ట్ అనుకోండి, లిస్ట్ లోకి వెళ్ళి లిస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి అక్కడ నుంచి కానీ మీరైతే పర్మిషన్స్ ని ఇవ్వచ్చు అండ్ రిమూవ్ చేయొచ్చు పర్సన్స్ ని. లైబ్రరీ కానీ అంతే, లైబ్రరీ సెట్టింగ్స్కి వెళ్ళడం అక్కడ నుంచి మనం పర్మిషన్స్ ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. సో ఇలా సింపుల్ గా మీరైతే పర్మిషన్స్ ని యూస్ చేసుకోవచ్చు. మీరు కూడా పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ గా మారాలనుకుంటే నేను మీకోసం ఫుల్ కోర్స్ డిజైన్ చేశాను అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీరు కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తాను.